హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. చూశారు కదా, ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను ఇప్పుడే. మా వాడు నిద్రపోతున్నాడు, సో మొత్తం అంతా ఇక్కడ సర్దేసి అంత క్లీన్ చేశాను. లేచాడు చూడండి. ఇంక ఇల్లు అంతా రచ్చ లేపుతాడు. గిన్నెలు అన్నీ తీసి బోకులు అన్నీ వాడితోనే ఆడతాడు. హాయ్ చెప్పు కన్నయ్య. నిన్న సండే నాన్ వెజ్ అలా వండుతాం కదా, సో అందువల్ల మొత్తం అయితే మండే రోజు గ్యాస్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ టైం అయితే 12 అయిపోయింది. ఇంకా స్నానం ఏం చేయలేదు. మొత్తం అంతా ఇల్లు అయితే క్లీన్ చేసి మార్నింగే అయితే ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా పిల్లలకి ఈరోజు స్కూల్ లేదు కదా, మండే కాబట్టి. మండే ట్యూస్డే స్కూల్స్ లేవు, వినాయక చవితి నిమజ్జనం అని. సో మార్నింగ్ అయితే ఉప్మా చేశాను చూడండి. ఏం చేస్తున్నావు బిట్టు? ఇంతేనండి మా వాడు. డబ్బాలు అవన్నీ వేసుకొని వాటి ఎక్కేది గ్యాస్ తిప్పడము. వాడి వల్ల బియ్యం ఇవి ఉంటాయి కదా, బియ్యం వేసి స్టోరేజ్ బకెట్లు అవన్నీ అయితే పైన పెట్టుకుంటున్నాను. ఏమి కింద ఉంచడమే లేదు. చూడండి ఏం చేస్తున్నాడు. ఇప్పుడు వరకు నిద్రపోయాడు. ఉదయాన్నే స్నానం పోస్తుంటే ఇంకా అంత పని అయితే చేసుకున్నాను. స్నానం చేద్దాంలే అనుకున్నా, లేచేసినాడు. ఇంకా రచ్చే. ఇంకా అందులో మా పాప స్కూల్కి పోకుండా ఇంటి దగ్గర ఉండింది అంటే ఇద్దరు కొల్లం లేపుతారు అనమాట ఇల్లంతా. సో ఇది మొత్తం ఇల్లంతా అయితే క్లీన్ చేసుకున్నాను. ఇంకా బట్టలు అవన్నీ మిషన్లో వేసేసాను. మిషన్ అయిపోయింది. ఈ బట్టలు తీసుకెళ్ళి ఇంకా పైన వేసేసి ఏదైనా వంట ప్రిపేర్ చేయాలి పిల్లలకి. సో ఈ టబ్బులు క్లీన్ చేయాలి. వీటిలో పాస్ పోసేస్తారు, స్మెల్ వస్తున్నాయి. నేను చూసుకోలేదు, ఈరోజు చూస్తే మొత్తం అంతా స్మెల్ వస్తుంది అనమాట. సరే క్లీన్ చేద్దామనేసి బయట పెట్టాను. ఇంకా ఇవి క్లీన్ చేయాలి. ఎందుకు వచ్చి సర్దిసిన దాంతో ఆడకూడదు, పోతుంది, అది ఎరిగిపోతుంది. చూడండి మా పాప ఇంటి దగ్గర ఉండిందంటే రచ్చ చేస్తుంది ఇల్లంతా. వాడేం చేస్తున్నాడు? బిట్టు ఏం చేస్తున్నావు? బిట్టు ఏం చేస్తున్నా? హలో హలో హాయ్. అవి రైస్ నాన్న కడిగి పెట్టి అన్నం చేయాలి. హాయ్ చెప్పు కన్నయ్య. హాయ్ చెప్పవా? చూడు ఆ స్టాండ్తో ఆడుతుందంట మా పాప. ఈ పాప స్కూల్కి పోకుండా ఇంటి దగ్గర ఉంటే అసలు నేను భరించలేను వర్షాన్ని. నిన్నైతే గిన మా మమ్మీ అండ్ ఇదైతే మండే అండ్ సాటర్డే బ్లాగ్ అక్కడక్కడ షూట్ చేశాను. సో ఆ క్లిప్స్ యాడ్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో సాటర్డే అయితే బాగా వర్షం పడింది కదా, ఫ్రైడే నైట్ నుంచి వర్షం పడుతుంది. ప్లస్ వెదర్ అయితే చల్లగా, గాలి అయితే మస్తు ఇస్తుందండి, చల్లగా ఉంటుంది ఆ గాలికి అనేసి. ఫ్రైడే నైట్ చెప్పాను కదా వీడియో, మా పాప చెవు నొప్పి, కోల్డ్ ఎక్కువైపోయి చెవు నొప్పి వచ్చేసి బాగా ఇబ్బంది పెట్టింది అనమాట. ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయనేసి అలాగే రెడీ చేసి సాటర్డే అయితే పంపించాను. సాటర్డే ఆఫ్టర్నూన్ మా వారు తీసుకొచ్చి మళ్ళీ హాఫ్ డేనే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చారనమాట. సో సాటర్డే చాలా నిద్ర ఉంది. ప్లస్ నాకు కూడా కొంచెం ఫీవర్ లాగా ఉంది. ఏం తినాలనిపించలేదు అనమాట. అన్నం చేశాను, పప్పు అన్నీ ఉన్నాయి. సో అన్నం అనేది తినాలనిపించలేదు. సో అందువల్ల అయితే పొంగనాలు ఇవి చేశాను. వర్షం పడుతుంది, వస్తాడులే. లేదా ఏడేసిన వర్షం ఇప్పలంట. ఏ బిట్టు ఏదా డాడీకి ఏంది బాగున్నా? రెయిన్ కోట్ తీసుకెళ్ళలే, నిన్ననే బయట తీసుకెళ్ళిన. ఇంట్లో దోసపిండి ఎలాగో ఉంది అనేసి వాటితో పొంగనాలు ప్లస్ పచ్చడి అయితే చేసుకున్నాము. ఇంకా అన్నము అవి ఉంటే ఉండనిలే, మా బాబు ఎలాగో ఇవి తిననేసి తనకు కొంచెం ఇంకా అన్నం పప్పు పెట్టేసాం. మేమైతే ఇవి డిన్నర్గా అయితే చేసేసుకున్నాం అనమాట. చూసారు కదా, మా వారు వచ్చారంటే మా పిల్లలు ఇంకా పరిగెడుతూ ఉంటారండి ఆయన దగ్గరికి.
సో మొత్తం రెయిన్ కోట్ మర్చిపోయాడు, ఫుల్గా తడిచిపోయి వచ్చాడు. బాగా వర్షం పడిందండి 2 డేస్ అయితే కన్నా. ఇంకా ఇలా ఇది వచ్చేసి ఒక్కొక్కసారి ఈ పెనం అనేది అతుక్కుపోతుందండి, రాదు. అందువల్ల ఇంకా ఆనియన్స్ వేసి ఫస్ట్ అయితే కొంచెం ఇది చేసి అదే ఏమంటారు ప్యానింగ్ చేస్తారు కదా, అలా ఆనియన్స్ ఫ్రై అయిన వరకు ఉండిచ్చి అవి తీసేసి ఇంకా మళ్ళీ అయితే పొంగనాలు వేసాను. ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ పొంగనాలు అనేవి. కొత్తిమీర, జీలకర్ర, శనగపప్పు, పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసేసుకొని దోసపిండిలోనే ఇలా మేమైతే ఉంటలు అంటాము, చాలామంది పొంగనాలు ఇలా అని కూడా అంటారు ఒక్కొక్క దగ్గర. ఇలా వేసేసుకోవడమే. ఇందులోకి అయితే కనుక పచ్చడి, పచ్చిమిర్చి, టమోటా, ఆనియన్స్ ఇవన్నీ కొంచెం వాటర్, ఆయిల్ కూడా ఏం అవసరం లేదు, కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసేసుకొని ఉడకబెట్టుకొని మిక్సీ పట్టేసుకోవడమే. చాలా బాగుంటుందండి, కారం కారంగా, పుల్ల పుల్లగా ఆ కారము ప్లస్ ఈ ఉంటలు చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్గా కానీ లేదా డిన్నర్, టిఫిన్ ఎందులోకైనా కూడా మంచిగా ఉంటుందన్నమాట. ఇంకా చూసారు కదా, అన్నం అయితే చాలా ఉండింది. ఆఫ్టర్నూన్ చేసినాను అన్నము మా బాబు కోసము, ప్లస్ అన్నము, పప్పు, కొంచెం పప్పు చారు అలాగే ఉండిపోయింది. ఇంకా ఎలాగో తినాలని ఇప్పుడు అనేసి ఇంక ఇవి వేసుకొని తిన్నాము ఆ రోజు నైట్కి అయితే గిన. ఇంకా మా బాబు వాళ్ళ అక్కకి పెట్టి ఇచ్చాను. వాళ్ళ అక్క తింటూ ఉంటే వాళ్ళ అక్కని బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు అనమాట. అవన్నీ లాగేసుకోవడము, ఆయనకి ఇవ్వాలి అంటాడు, ఇస్తేనేమో తినడు అనమాట. మొత్తం అంతా దాన్ని చించేసి ఇల్లంతా వేస్తున్నాడు, ఆయిల్ ఆయిల్ చేస్తున్నాడు. పాప ఏమో అరుస్తుంది, మమ్మీ పడేస్తున్నాడు అనేసి. ఇంకా ఏం చేద్దాం, తప్పదు కదా. మస్తు అల్లరి చేస్తాడండి ఈయనైతే. మా పాప ఇంత అల్లరి చేసేదే కాదు అసలుకి, ఈయన బాగా అల్లరి చేస్తున్నాడు. వాళ్ళ అక్క సైలెంట్గా తినేది, మంచిగా నిద్రపోయేది. కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే మస్తు ఫేస్ చేశాను ఆ పాప వల్ల. కానీ ఈడ అలా చేయడు. కానీ ఇంకా కాకపోతే ఇలా అల్లరి, సామాన్లు ఎక్కడివెక్కడ లాగి పడేయడము అలా చేస్తూనే ఉంటాడు అనమాట. చూసారుగా, తీసుకున్నాడు కానీ తినలేదు, అంతా ఇల్లంతా వేస్తున్నాడు. ఇంకా ఆ పిల్లకి ముందుగానే హెల్త్ బాగాలేదనేసి తొందరగా తినేసింది. 8:30 కల్లా తినేసి పనుకొని ఉందన్నమాట. ఇక్కడ సాంగ్స్ వస్తుంటే టీవీలో ఆ సాంగ్స్ సౌండ్ పెట్టింటే ఇంకా ఆయన ఎగురుతున్నాడు అనమాట. అదొక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. ఇవి డీజే సాంగ్స్ వస్తాయి కదా, అవి వచ్చినప్పుడు మస్తు ఖుషి పడతాడండి ఈయన. అసలు చూడు ఎట్లా ఎగురుతున్నాడు. ఇంకా వాళ్ళ అక్కని దొక్కుతున్నాడు. ఆడ పనుకోంది పాపం, తను బెడ్రూమ్లో పనుకో అంటే మేము ఎవరం లేము, మాకు భయం అనేసి వెళ్ళలేదన్నమాట. ఇక్కడే పనుకుంది హాల్లోనే. ఇంకా ఆ అమ్మాయిని తొక్కుతున్నాడు అనేసి ఇంకా ఆ అమ్మాయి కూడా లేచేసింది ఆయన దెబ్బకి, లేచి కూర్చోంది టబ్లో. చూడు మస్తు అల్లరి చేస్తాడండి వీడు, ఏమన్నా ఉంటాడు చూడు. మా ఇల్లు అంతా గిన్నెలే ఉంటాయండి ఎప్పుడు చూసినా కూడా, ఇంకా అవి ఎత్తి పెట్టుకునే సరిపోతుంది నాకు ఈయన వల్ల. పాపనైతే అస్సలు తినేయడు. ఇంటి దగ్గర ఉందంటే గిన భలే కొడతాడు ఆ పిల్లని. రోడ్డు పైకి వెళ్తాం కదా తను తీసుకెళ్ళడానికి, అప్పుడైతే గిన మస్తు ఎగ్జైట్మెంట్ ఉంటుంది. వాళ్ళ అక్క బస్సు ఖచ్చితంగా కనుక్కుండేది. ఎన్ని బస్సులు వచ్చినా గుర్తుపట్టడు, కానీ వాళ్ళ అక్క బస్సు వచ్చేసరికి భలే గుర్తుపడతాడండి. ఆ బస్సు కనిపిస్తుందో లేదో ఫేస్లో అనేది ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి అన్నమాట. చెయ్యి ఊపడము, నవ్వడము భలే అనిపిస్తుంది నాకైతే నా విషయంలో అయితే. సో ఇదేనండి ఇవాళ వీడియో అయితే. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మరొక వీడియోతో కలుసుకుందాం. బై బై.